నరసరావుపేటలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? వైసీపీయా, టీడీపీయా? టీడీపీ అనుకుంటున్నాం మేమైతే. టీడీపీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమని చెప్తారు? అదంతే ఇంక టీడీపీ వచ్చింది. టీడీపీ అనుకుంటున్నాను. అంటే జగన్ పరిపాలన బాగోలేదనా? బాగుంది బాగలేదని కాదు, లేదు టీడీపీ అయితే రావాలి. టీడీపీయే వచ్చింది. అభివృద్ధి లేదుగా అందుకని. అభివృద్ధి లేదా? ఓకే. మరి ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. గెలుస్తారంటారు ఆయన? గెలవచ్చు. గెలవచ్చు. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? మెజార్టీ చెప్పినాను, గెలిపేతో వస్తుంది అనుకుంటున్నాను. గెలుపు అయితే శ్రీనివాస్ రెడ్డి ఏం చేయలేదు ఎమ్మెల్యే అయ్యాక. చేశాడు ఆయన చేసే పనులు ఆయన చేశాడు. చేయలేదని ఎవరన్నా ఈసారి ఈయనకి అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. బాబు కోసమని ఆయనకు అవకాశం ఇస్తారనుకుంటున్నాను. నరసరావుపేటలో టీడీపీ కావాలా, వైఎస్ఆర్సీపీ కావాలా? టీడీపీ కావాలి. ఎందుకు టీడీపీ అంటే ఏం చెప్తారు? ఐ లైక్ సార్. ఐ లైక్ పవన్ కళ్యాణ్. ఓకే. అయితే ఎందుకని? అంటే అభివృద్ధి పరంగా కావాలా, లేదంటే జాబ్స్ అనా వస్తాయి, యూత్కి జాబ్స్ వస్తాయి కాబట్టి చంద్రబాబు కావాలి. అవును. ఓకే. మరి వైసీపీలో ఏం రాలేదా? వైసీపీ ఏం చేయలేదా? మాకైతే ఏం చేయలేదు కాబట్టి ఈసారి టీడీపీకి వేస్తారు. నరసరావుపేటకి ఎమ్మెల్యే ఎవరు కావాలి? ఎవరి వైపు ఉన్నారు? టీడీపీయా, వైసీపీయా? టీడీపీ. ఎందుకని టీడీపీ? అరవింద్ బాబే వచ్చేది. పక్కా అరవింద్ బాబు. పక్కా. ఏంటి అంత నమ్మకం ఏంటి? అంతే. గోపిరెడ్డి ఏం చేశాడు 10 ఏళ్ళ నర్సాపేటలో? ఏం చేయలేదా? ఏం చేయలే. అందుకని పక్కా అరవింద్ బాబే వస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు? మెజార్టీ అనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా అరవింద్ బాబు అయితే వస్తాడు. అది పక్కా. అది జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? చంద్రబాబు. ఎందుకని? అంతే. జగన్ పరిపాలన నచ్చలేదా? నచ్చలేదు. అయితే అక్కడ చంద్రబాబు, ఇక్కడ అరవింద్ బాబు. పక్కా రాసి పెట్టుకోండి ఇది. 100%. నరసరావుపేటలో వైసీపీ వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే బాగుంటుందా? మీరు ఎవరి వైపు ఉన్నారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో అనుకుంటున్నారు? కూటమి మద్దతుదారుడు అరవింద్ బాబు గారు వస్తే బాగుంటుంది. అరవింద్ బాబు గారు వస్తే బాగుంటుంది. మరి ఆయన ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు నరసరావుపేటలో? మెజారిటీ విషయం పక్కన ఉంచితే గెలుపు అయితే తథ్యం ఈసారి. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతాడు అనడానికి కారణం ఏమైనా చెప్పగలుగుతారా? ఈ 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఎట్లా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు. చేసిన మంచి గోరంతా చెప్పుకునేదేమో కొండంతా. ఆడ చేసిందేం లేదు. చేసిందే పథకాల మీద లాక్కొస్తున్నారు. ఆ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం అనేది. ఎక్కడికి పోయి ఎటు రోడ్లు చూసినా రోడ్లు బాగాలేదు. అది కాబట్టి టీడీపీ వస్తుంది. మరి జగన్ కావాలా, చంద్రబాబు కావాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడే రావాలి, కూటమి రావాలి. పక్క. జగన్ వస్తారంటారేంటి మళ్ళీ? 20 సీట్లు కూడా కష్టమే. టీడీపీ కూటమి వస్తుంది.